వాళ్ళని చూసి ఓట్లేట్లేదు. అది కాదు సార్, అద్భుతమైన వాళ్ళని చూసి ఓకే ఓట్లేట్లేదు ఓకే, కదా. నాకు అర్థమైంది. అదే నాయకుని చూసి కదా ఓట్లేస్తున్నారు. అవును. అద్భుతమైన పరిపాలన ఎందుకు మార్చుకోవడం? సో అప్పుడు మార్చాల్సిన పని లేదంటారు ఎందుకు? క్యాండిడేట్లని. ఎందుకు అసలు వాళ్ళ డమ్మీలో పర్లేదుగా, వాళ్ళ ఫేస్ ఎందుకు అసలు? వాళ్ళతో పని ఏంటి? అద్భుతమైన పరిపాలన ఆయన చూసి ఓట్లేస్తారు, వాళ్ళు ఎందుకు మార్చుకోవడం? సార్ మీరు నాగిరెడ్డి గారు చూడండి, ఒకటి చెప్పండి. నాగిరెడ్డి గారు పెద్ద నాయకుడా, అక్కడ చందు పెద్ద నాయకుడా? ఎవరు పెద్ద నాయకులు అంటారు చెప్పండి. మీరు? మా సంగతి కదా, మీ ఆలోచన కావాలి మాకు. నాగిరెడ్డి గారు ఇప్పుడు ఎమ్మెల్యే, ఓకే, చందు కార్పొరేటర్. సో ఎమ్మెల్యే ఎప్పుడు పెద్దదే కార్పొరేటర్ కంటే. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? ఏం సిగ్నల్ ఇస్తున్నారు? ఓకే చెప్పండి. నాగిరెడ్డి అన్న దద్దమ్మ సుదీర్ఘ 40 సంవత్సరాల అనుభవం ఉంది. ఓకే, చేతులు కట్టుకుని కూర్చుంటాడా? ఎరిపప్ప ఆయన కూడా మీకులాగే చాలా కాలం చేతులు కట్టుకుని 2 కూర్చుంటాడా? సార్లు ఓడిపోయినట్టున్నారు కదండి. చేతులు కట్టుకుని కూర్చుంటాడా అని అడుగుతున్నా. ఓకే, సొక్కలు చూపిస్తాడు. సో వైసీపీకి సొక్కలు ఒక చూపిస్తాడు, వార్నింగ్ ఇస్తున్నారు అయితే. సొక్కలు చూపిస్తాడు. ఓకే, మీరు చూడండి. సరే, ఒకవేళ నాగిరెడ్డి గారు గాజువాక నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి చుక్కలు చూపించేటట్టయితే ఎవరికి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు? అవి ప్లస్ టీడీపీకే, జనసేనక? ఎవరికైనా కావచ్చు, ఆయన పని ఆయన చేస్తాడు. ఓకే, మీరు చూసుకొని నేను చెప్పాను ఇవాళ, ఆ, రాసి పెట్టుకోండి. ఈయన ఇక్కడ దెబ్బతిన్న ప్రతి ఒక్కరూ వజ్రాయుధంలాగా వాడతారు ఓకే, ఓడించడానికి. వజ్రాయుధం చూసుకొని మీరు. ఓకే, ఎవ్వరు కూడా ఆత్మాభిమానం చంపుకోలేరు. నా దగ్గర తెచ్చి సుబ్బారెడ్డి గారు పోటీకి వచ్చారు అనుకో, నేను త్యాగం చేస్తా. సుబ్బారెడ్డి అని వచ్చాడు, మా గురువు వచ్చాడు. ఓకే, సజ్జల గారు వచ్చారు అనుకో, నేను త్యాగం చేస్తా. మా ఆత్మీయులు వచ్చారు, సాయిరెడ్డి గారు వచ్చారు అనుకో, నేను త్యాగం చేస్తా. గురువు వచ్చారు, లేకపోతే ఇంకొక పెద్ద ఆయన వచ్చాడు. ఈడేవాడండి శ్మశానాలను బిల్డింగ్ కట్టుకొని బతుకడు. ఈయన తెచ్చిన నన్ను పక్కన పడతారా? శ్మశానం దగ్గర బిల్డింగ్లు ఎవరండి కట్టుకున్నారు? ఎవరు కట్టుకున్నారు సార్? అందరూ తెలిసి విశాఖపట్నంలో. కాదు సార్, అంటే ఈయన కోసం నేను త్యాగం చేయాలా? ఎవరండి? అంటే మీరు ఎంబీబీ గారిని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారా? ఆయన కోసం నేను త్యాగాలు చేయాలా? ఓకే, కామన్ సెన్స్ ఉండాలిగా. ఎవరి కోసం త్యాగం చేయాలి? నేను ఎవరి కోసం చేయాలా? వీసీ కోసం త్యాగం చేయాలా? ఎంఈవి కోసం త్యాగం చేయాలా? పార్టీ జెండాలు పట్టుకున్నారా? ఎవరు ధర్నా చేశారా? రోడ్డు మీద పడుకున్నారా? నైట్ కార్యకర్తలు ఇవాళ పార్టీని నమ్ముకొని కార్యకర్తలు 1 గంటకు లేచి మా జగన్ అరెస్ట్ చేశారని చెప్పి రోడ్ల మీద 1 గంట టైర్లు కాల్చి, ఎర్రటి ఎండల్లో నైట్ 1 గంట టైర్లు కాల్చి కార్యకర్తలు చచ్చిపోయారండి జీవితాలు. ఇవాళ వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో తెలుసా మీకు? వాళ్ళ కష్టం ఎంఈవి, వీసీ, ఇంకొకడు ఆడుకుంటున్నారు. ఊరిక బద్దా కష్టం కాదు సార్, ఊరిక బద్దాల కష్టం. ఎర్రటి ఎండలో సర్వనాశనం అయిపోతారు. కార్యకర్తల బ్లడ్ తాగేశారు మీరు. ఇలాంటి వాళ్ళు ఆ ఏయులో ఎంతమంది ఉండరు. ఇవాళ అదే పార్టీలో తెలుసా మీకు విషయం తెలుసా? ఫస్ట్ రూపాయి తీసేవాళ్ళు, లేకపోతే అన్న నేనున్నా అని చెప్పి సత్యరామకృష్ణుడు వచ్చేవాడు. సత్యరామకృష్ణుడు జీవితం తీసిన ఎవడు? విసిఏ. ఓకే, నేను నిక్కర్లు వేసుకున్నప్పుడు వైఎస్ఆర్ యువసేన కోయ ప్రసాద్ రెడ్డి ఆ పిల్లల పెళ్ళి అవుతుంటే సస్పెండ్ చేయించాడు. వాళ్ళు తీసింది ఎవరు? విసిఏ. వాళ్ళకి తెలుసు. పార్టీలో జెండా పట్టుకున్నోడిని పార్టీ పంజాబ్ బతికించాడా? కంప హనోక్ ఇవాళ చచ్చి బతుకుండు. నేను పార్టీ రాకముందు పెద్ద హోర్డింగులు, ఒక ఎస్టీస్లో కోట్లు ఖర్చు పెట్టినవాడు ఉన్నాడండి ఇవాళ ఈ రాష్ట్రంలో. కోట్లు తగలెట్టాడు. 1000 హోర్డింగ్స్ పెట్టేవాడు, 1000 ఫ్లెక్స్లు పెట్టాడు. ఎవరండి? హనోక్, కంప హనోక్ కార్పొరేటర్. 1000 ఫ్లెక్స్లు పెట్టాడు. ఎవర్రా బాబు వీడికి ఇంత దొరద అనుకునేవాడు నేను. 1000 ఫ్లెక్స్లు పెట్టేవాడు జగన్ గారిని. జగన్మోహన్ గారిని ఏం చేశారు మీరు సార్? ఇప్పుడు ఏం చేశారు? ఆ రవిరెడ్డి పాపం ఉదయం 6 గంటలకి నైట్ 20 గంటల దాకా నాన్న హింస పడతా ఉంటాడు. జగన్ అన్న అది చేద్దామని. ఒక డైరెక్టర్ పదవి ఇచ్చావా? ఒక్క డైరెక్టర్ పాపం అనిపించదా మీకు? వాళ్ళు ఉసురు తగలదా మీకు? చెప్పండి. ఎంతమందిని
కష్టం వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళ పేర్లు వాళ్ళందరూ కష్టాలు వాళ్ళవి అనిపించేది వీసీయా, ఎంఈవీనా, జీవీనా, వీళ్ళు ఎవరన్నా జెండా పట్టుకున్నారండి చెప్పండి? సత్యరామకృష్ణ ఇవాళ పార్టీలు ఉన్నాడండి, చచ్చి బతుకుతున్నాడండి అవమానాలు భరించలేక. పార్టీ నుంచి వెళ్ళిపోయినట్టు ఉన్నారు కదా సార్, చచ్చి బతుకు వెళ్ళారు వాళ్ళు, పిచ్చాలకి వెళ్ళారు వాళ్ళు. కోయప్రసాద్ కానీ అనేక జగన్ పిచ్చి వాళ్ళకి వెళ్ళారు వాళ్ళు బయటికి. పిచ్చి పిచ్చితో అలాగ నలిగిపోతున్నారండి. తెచ్చే మీకు వాళ్ళు ఉసుగు తగలదా వీళ్ళకి? తగలదా? ఈయన జెండా పట్టుకున్నారండి వీళ్ళు. ఏఈలో ఉన్నాళ్ళు ఆ ప్రేమానందం ఎంతమంది మాస్టర్లు తెలిసి పాపం వాళ్ళు ఇవాళ వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారా? ఎస్సీ ఎస్టీలు ఏమైనా అక్కడ కనపడ్డారా? బీసీలో ఏమైనా కనపడ్డారా? పార్టీకి పనిచేయని ఒకడు ఉన్నాడా అక్కడ? ఎవడు వీసీ? ఎవడు ఎప్పుడైనా కనిపించాడా? జెండా పట్టుకున్నాడా? ఎవడు ఎంఈవి? ఎక్కడ జెండా పట్టుకున్నాడు? ఎక్కడ ధర్నా చేశాడు? ఎక్కడ కనిపించాడు? ఎవడు జీవి? మీడియట్ బిజినెస్. ఇవాళ అధికారులకు వచ్చిన ధనంజయ రెడ్డి ఫ్రెండ్ అయిపోయాడా? ధనంజయ రెడ్డి ఫ్రెండా నీకు? ధనంజయ రెడ్డి గారు అంటే ఆయన జీవి గారికి ఫ్రెండ్. ఏ విధంగా ఫ్రెండ్ అయ్యాడు ఎవరికి అర్థం కాదు. నా ఫ్రెండ్ అని చెప్తాడు ఆయన అందరికి. ఇక్కడ ఆయన వెళ్తారు నిమిషంలో ఇంటర్వ్యూ. ఎవడు ఊరుకుంటాడండి? ఎవడు ఊరుకుంటాడు? ఎవడు పిచ్చోళ్ళు ఇక్కడ? సార్ ఇందాక అధికమాలను అందరం ఎక్కించుకొని నీకోసం బ్లడ్ పెట్టిన వాళ్ళందరినీ ఇవాళ ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేదండి. తెలుసా మీకు? ఎంతమంది కొన్ని పేర్లు చెప్పా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే 100 కాళ్ళు తెచ్చాడు ఇచ్చా మన భోగాపురం శ్రీనివాసరాజు అని. జగన్ అన్న అంట. జగన్ అక్కడ బయలుదేరంటే 6 గంటలకు వచ్చేవాడు మా ఇంటికి వచ్చేవాడు సాంబశివరాజు గారు పాపం ఆ వయసులో. శ్రీకాంత్ రాజు అక్కడ ఉంటాడు భీమిలో పాపం. అతన్ని చూస్తే గొప్పగా బతికాడు. ఈ పార్టీలోకి వచ్చి ఇవాళ ఆయన దీనస్థితిలో ఉండడం తెలుసా మీకు? ఎలాంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళు? నమ్ముకుని అంత ఎవరు ఇవాళ నీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏమన్నా ధర్నా చేసిన వాడు ఉన్నాడండి ఇక్కడ? విశాఖపట్నం ఉన్నాడు. తీయండి ఒకరిని, ఈ పార్లమెంట్ కాన్సెప్ట్ తీసుకోండి, బయట పక్కన పెట్టండి. పార్టీకి జెండా పట్టుకుని ఒక ఉన్నాడండి. అవసరం కోసం వ్యాపారాలు కాపాడడానికి లాస్ట్లో వచ్చి సీట్లు తీసుకొని ఇవాళ ఎమ్మెల్యే అయిపోతున్నారు. ఒక కార్యకర్తకు అండగా ఉన్నారండి? ఒక కార్యకర్తకు సపోర్ట్గా ఉన్నారండి? ఉంటారా వీళ్ళు? అప్పటికప్పుడు తీసుకొచ్చి మీరు పెట్టుకున్నారని అందరూ వీళ్ళు ఎంతమంది బలైపోయారు అనుకున్నారు మీరు? సో కార్యకర్తలు అండగా ఉన్న కార్యకర్త, పార్టీకి అండగా ఉన్న ధర్నాలు చేసి రోడ్డు మీద పడుకున్న వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ ఏమి చేయలేని దుస్థితిలో వాళ్ళ మాలాంటి వాళ్ళు బయటకు వెళ్తున్నారు. సార్ ఇప్పుడు పార్టీలోని కార్యకర్తలు అంటే కష్టపడ్డారు, ఎర్రటి ఎండ్లో ఇచ్చేసారు, రాత్రి 1 గంటకు కూడా చేశారని అన్నారు కదండి. మీ ఉద్దేశం ఏంటంటే అంటే రాత్రనగా పగలనగా చేశారన్నా? అంతే కదా. రాత్రిలో ఎందుకంటే ఏమండి ధర్నా చేసి ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఎవరున్నారండి? ఇవాళ నేను చెప్పిన పేర్లు రోడ్ల మీద అండి. సత్యరామకృష్ణ డి, ఒక కంపానోకు, ఒక రవిరెడ్డి, ఒక. The tourism industry has been flourishing in the past few years. There is a huge demand for tour operators, forex managers and hospitality partners. I am sure I would fit right into this path. I would like to learn from the best. Sun International, Hyderabad, Visakhapatnam.